దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాలి అన్న ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. కొన్ని రంగాలకైనా వారంలో 3 రోజులు సెలవులు ప్రకటించే అవకాశం, 4 రోజులు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని పెద్ద ఎత్తున కొన్ని రకాల ఊహాగానాలు మార్కెట్లో స్ప్రెడ్ అవుతున్నాయి. శని ఆదివారాలతో పాటుగా మరో రోజు కూడా సెలవు ప్రకటించే ఛాన్స్ ఉందని, ఐటీ కారిడార్లు అయినటువంటి హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నైలో ఈ విధానాన్ని అమలు చేసే ఛాన్స్ ఉందని, ప్రధాన నగరాల్లో ఆడ్ అండ్ ఈవెన్ రూల్ అమలు చేసే ఛాన్స్. అంటే మనం ఢిల్లీలో జనరల్గా ఈ పద్ధతి గురించి విన్నాం. ఢిల్లీలో కాలుష్యం తగ్గించడం కోసం ఆడ్ నంబర్స్ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని ఒకరోజు, ఈవెన్ నంబర్స్ ఉన్నటువంటి వెహికల్స్ని ఒకరోజు రోడ్స్ మీదకి అలౌ చేసేవారు. ఇప్పుడు మన దగ్గర పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని ఇక్కడ అమలు చేయాలి అనే ప్రతిపాదన గురించి చర్చిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి అన్ని పార్టీలు ఈ మీటింగ్లో పాల్గొంటాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఓవైపు ఈ మీటింగ్ జరగడం, భారతదేశంలో ఈ మీటింగ్ జరగడం చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠను కలిగిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితిని, మన పక్క దేశాల్లో సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో పరిస్థితులు ఆల్రెడీ చాలా దారుణంగా పడిపోయాయి. వాళ్ళకి ఆయిల్ కొరత ఉన్న నేపథ్యంలో ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్కి హర్మూజ్ జలసంధి దగ్గర ఎలాంటి అడ్డంకులు లేకపోయినప్పటికీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, కొద్దిపాటి షార్టేజ్కే అక్కడ స్కూల్స్ మూసివేశారు. అలాగే ఎమర్జెన్సీ వెహికల్స్కి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేసి ప్రైవేట్ వెహికల్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు. చాలా వరకు గవర్నమెంట్ సేవలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడింది. కానీ ఇండియా మీద ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఆయిల్ రిజర్వ్స్ మనకి బాగానే ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా పరిస్థితి ఇలాగే కొనసాగితే, యుద్ధం ఇలాగే కొనసాగి ఆయిల్ కొరత గనక మరింత ఎక్కువ అయితే మన దగ్గర ఎన్ని ఆయిల్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ సరిపోని పరిస్థితి ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటాయి? మహా అయితే ఒక 90 days 70 days ఆయిల్ రిజర్వ్స్ని పెట్టుకోగలుగుతారు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ షార్టేజ్ వచ్చింది, గ్యాస్ ఆల్రెడీ షార్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ పూర్తి స్థాయిలో పరిస్థితి నార్మల్ అవ్వడానికి చాలా టైం పట్టే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈవెన్ ఈ అంశానికి సంబంధించి బ్లాక్ రాక్ సంస్థ అధిపతులు సైతం చాలా వార్నింగ్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఆయిల్ కనుక, క్రూడ్ ఆయిల్ కనుక $150కి బ్యారెల్ చేరితే ఖచ్చితంగా ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది అంటూ కొన్ని హెచ్చరికలు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు, యూనివర్సిటీలు సైతం లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలి, ప్రజల్లో భయం పోగొట్టాలంటే ఏం చేయాలి, లాంగ్ టర్మ్లో మనకి ఇంపాక్ట్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి అంశాల గురించి ఈ ఆల్ పార్టీ మీటింగ్లో డిస్కస్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం సునాయాసంగా నిర్ణయాలు తీసుకోగలిగే ఈ పరిస్థితుల్లో ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నారు అంటే, ఓవైపు మొన్న మోదీ చెప్పడాన్ని మనం చూసాం. అంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, అలాంటి ఒక టైం కోసం మనం ప్రిపేర్ అయి ఉండాలి అని చెప్పేసి మోదీ మాట్లాడడాన్ని మనం చూసాం. సో దీన్ని బట్టి ఒక్కసారి నేను ఆ వీడియో నేను మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి చూస్తే అతి త్వరలో ఖచ్చితంగా భారతదేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. అందుకే ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు అని కూడా డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే సహజంగా చిన్న నిర్ణయాలు, పెట్రోల్ రేట్లు పెరగడం గురించి కానీ లేదంటే ఏవైనా చిన్న నిర్ణయాలు అయితే డైరెక్ట్గా ప్రభుత్వం తీసుకోగలుగుతుంది. కానీ ప్రతిపక్షాల నుంచి ప్రతి పార్టీని కూర్చోబెట్టి మీటింగ్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో చాలా పెద్ద నిర్ణయమే ఉండబోతుంది అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీకేమనిపిస్తుంది? ఓవైపు ఆడ్ అండ్ ఈవెన్ నంబర్స్లో వెహికల్స్ని అలౌ చేస్తారని, వారంలో 3 రోజులు సెలవు ఉంటుందని, మరోవైపు చాలా కీలకమైనటువంటి ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతారని చెప్పేసి, అలాగే వెహికల్స్కి కూడా కొన్ని లిమిట్స్ పెడతారని చెప్పేసి, లైక్ బైక్ అయితే వీక్కి 5 లీటర్లని, కార్కి అయితే వారానికి 8 లీటర్లో 10 లీటర్లో అలా ఏదో ఒక లిమిట్ ఉండబోతోంది అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా రకాలైనటువంటి వీటిలో కొన్ని రూమర్స్ ఉండొచ్చు, కొన్ని ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ని రిప్రజెంట్ చేయవచ్చేమో. బట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ప్యానిక్ ఇన్ ద మార్కెట్. వీ కెన్ సీ దట్ ఆల్రెడీ ప్యానిక్ బయింగ్ మనం చూస్తున్నాం పెట్రోల్ కోసం.
క్యూల్లో ఎగబడుతున్నారు. కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయి ఉంటున్నాయి. సిఎన్జి కోసం కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైతే గ్యాస్ విషయంలో ఎలాంటి కొరత లేదు, మీరు ప్యానిక్ బుకింగ్కి పాల్పడొద్దని ప్రభుత్వం చెప్తూనే మరోవైపు గ్యాస్ సప్లైని పెంచి ఆ స్కేర్సిటీని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్ విషయంలో అలా కాదు పరిస్థితి. ఖచ్చితంగా ఓవైపు అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ $150 కనుక క్రూడ్ ఆయిల్ చేరితే ఆర్థిక మాంద్యం తప్పదు అంటూ బ్లాక్ రాక్ లాంటి సంస్థలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఖచ్చితంగా ఇవి చాలా సీరియస్ వార్నింగ్స్ అని మనం చెప్పాలి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే శ్రీలంక, అలాగే ఇటు బంగ్లాదేశ్, పాకిస్తాన్లో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో పరిస్థితులు ఇప్పటికే అధ్వానంగా ఉన్నాయి. సో మన దగ్గర అలాంటి పరిస్థితులు రాకముందే మనం ఈ స్కేర్సిటీని కంట్రోల్ చేయాలి అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా కనపడుతుంది. సో ఖచ్చితంగా ఈరోజు జరగబోతున్నటువంటి ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఏదో పెద్ద నిర్ణయం రాబోతోంది అంటున్నారు. వాట్ యూ థింక్? పార్లమెంట్లో మోదీ కరోనా లాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధం ఉండని చెప్పడం, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం, మరోపక్క బయట పెట్రోల్ కొరత, సిఎన్జి కొరత, గ్యాస్ కొరత, ఎల్పిజి కొరత, ఇవన్నీ చూస్తుంటే ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది? ఒకసారి మోదీ ఏమన్నారు? టేక్ ఏ లుక్. कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है. हम कोरोना के సో బ్లాక్ రాక్ CEO లారీ ఫింక్ చేసినటువంటి కామెంట్స్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పటికే $100 దాటింది. ఒకవేళ యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగి $150 గనక క్రూడ్ ఆయిల్ ధరలు చేరితే ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పిన మాటలేవి. లారీ ఫింక్ ప్రపంచంలోనే పెద్ద సంస్థకి ఆయన CEO, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద హోల్ వరల్డ్. అలాంటిది మొత్తం మార్కెట్స్ దగ్గర నుంచి, స్టాక్ మార్కెట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులను సైతం అబ్జర్వ్ చేయగలిగినటువంటి కంపెనీస్కి CEO ఆయన. అలాంటి ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ ఇవి. అండ్ చాలామంది విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు కూడా ఇవే కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అక్కడ మనకు కనిపిస్తోంది ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వియత్నాం, థాయిలాండ్, జపాన్ అండ్ మెనీ అదర్ నేషన్స్ అర్జింగ్ ఆర్ ఇన్వోకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్సెప్ట్ ఇట్ ఇన్ ఇండియా బై వీకెండ్. మన ఈ వీకెండ్కి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. పాజిటివ్ ఫర్ హోమ్ అప్లయన్సెస్ అండ్ కనెక్టివిటీ, పాజిటివ్ జియో, భారత్ ఎయిర్టెల్, హ్యావెల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్. నెగిటివ్ ఫర్ ఎంబసీ, ప్రెస్టేజ్, DLF, ఎయిర్లైన్స్. ఇలా మనకి అంటే ఎవరెవరు